Hello, welcome to our Lucky Honey channel. Today we are going to make a delicious and traditional South Indian dessert poha kheer. ఇది చాలా క్విక్గా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 2 cups పోహా అంటే అటుకులు, 4 cups మిల్క్, 2 cups జాగ్రీ అంటే బెల్లం, 4 tablespoon ఘీ, 8 to 10 బాదాం ఆర్ జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పౌడర్. ఒక పాన్ తీసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 tablespoon ఘీ వేసి కరిగించాలి. అందులో అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చాప్ చేసుకుని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో కొంచెం ఘీ యాడ్ చేసుకుని అందులో 2 cups పోహా వేసి 2 to 3 minutes కలుపుతూ రోస్ట్ చేయాలి. ఇది కాస్త క్రిస్పీ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ప్యారలల్గా మిల్క్ కూడా బాయిల్ చేసుకోవాలి. అదే ప్యాన్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్యాన్లో అయినా 4 cups మిల్క్ పోసి దాన్ని బాయిల్ చేయాలి. మరిగేటప్పుడు కలుపుతూ ఉంటే పాలు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. 2 cups తురిమిన బెల్లంలో స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇది పూర్తిగా కరిగిపోవాలి. రోస్ట్ చేసిన అటుకులలో మరిగిన పాలు పోసి బాగా కలపాలి. ఇది 5 to 7 minutes కుక్ అవ్వాలి. అప్పటికి పాయసం సాఫ్ట్ అండ్ థిక్గా మారుతుంది. ఈ హెల్దీ డెజర్ట్లో హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీనిలో గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, లో హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. అలాగే ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. లైట్గా ఉంటుంది కదా స్టమక్కి, సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కిడ్స్ కూడా చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. పోహా అండ్ మిల్క్ కాంబినేషన్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఈ బెల్లం వాటర్ జస్ట్ కరిగితే చాలు. వేడి పాలలో వేసేటప్పుడు కర్డ్లింగ్స్ అవ్వకుండా ఉండేందుకు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వాటర్ మిక్స్ చేయాలి. బెల్లం ఒక న్యాచురల్ డీటాక్సిఫైయర్. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా దీనిలో ఉన్న మిల్క్ అయితే రిచ్ ఇన్ కాల్షియం, విటమిన్ డి, బోన్ స్ట్రెంత్కి, టీత్కి చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి ఐరన్ ఉంటుంది. సో ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్, హెల్దీ రెసిపీ. అవర్ డెలిషియస్ అండ్ క్రీమీ poha kheer is ready. Enjoy this traditional South Indian dessert. If you enjoyed this recipe, don't forget to like, share and subscribe to our Lucky Honey channel. See you in the next video with another tasty recipe. Bye.